మంది బొబ్బిలి వంచం ఎక్కడికైనా సరే ధైర్యంగా పుల్లాగా వెళ్తాం పుల్లాగా వచ్చేస్తాం. పులే పులే. సరే రావయ్యా పులి. వస్తున్నావయ్యా. అయిపోతావు మావ. కుటుంబ నియంత్రణ అంట. ఎవరండి ఈ తాలూకు మనుషులు? ఆ దరిద్రుడి నేనేనండి. నీ ఒంట్లో ఎలా ఉంది మావా? ఒళ్ళంతా ఏంటో ఒక మోస్తరుగా ఉందిరా. ఉంటది. చెప్పకూడదు చూడ, కొంచెం నిప్పుగా కూడా ఉంది. 4 రోజుల్లో నిప్పులన్నీ పోతాయి. డబ్బు తీసుకున్నారు కదా, పప్పు బియ్యం పళ్ళు హార్లిక్స్ ఇస్తారు. తీసుకోండి. ఏంటి ఇవన్నీ కూడా ఇస్తారా? కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళకి ఇవన్నీ. కుటుంబ నియంత్రణ ఆపరేషన్? వద్దు మావా వద్దు మావా అని అరుస్తుంటే బొబ్బిలి వంశం బొబ్బిలి పిల్లలు లోపలికి వెళ్ళావు. ఇప్పుడు చూడేమైందో. అలా గెత్తగట్టి కుప్పలు పోతాయి. ఏమండి 4 రోజుల పాటు జాగ్రత్తగా చూసుకోవాలి. బరువుల తక్కాలు గెత్తకాలు ఉండకూడదు. అలా చేసి ఆయనకే ప్రమాదం. కుప్పలు పోతాయి. అలాగేనండి మావా. పని అయిపోయింది రాలుడు. అయిపోయింది. అయిపోయింది కానీ మావా, పులి అన్నావుగా, పెద్ద పనికి రాకపోయినా అరుస్తూ గాండిస్తూ ప్రజలు భయపెట్టచ్చు. పదమావా. కుట్లు కుట్లు మావా. కుట్లు. అయ్యో కూర్చోండి. కుట్లు కుట్లు కుట్లు. ఏంటి మావయ్య అలా మూలుగుతున్నారు? అసలు ఏం జరిగిందంటే అమ్మా? అయ్యలేదమ్మా, రోడ్డు మీద వెనక్కి చూస్తూ ముందుకు నడుస్తూ కరెంటు స్తంభానికి కొట్టుకున్నాను. దాంతో పడుకోబెట్టి కుట్లు వేసారమ్మా. ఏదో చొక్కాకు 2 కుట్లు పడ్డంత మాత్రంతో అది పెద్ద విశేషంగా చెప్తావేంటి? అదే లేదులే అమ్మా. కూర్చో. హాస్పిటల్ ఏం చెప్పారు? కదిలితే కుట్లు పోతాని చెప్పారా? చెప్పారులేవాయ్. ఆ దిక్కుమాల బస్సులో ప్రయాణం చేసేసరికి ఆ కుదుపులకి కుట్లు ఉన్నాయో ఉన్నాయో కూడా తెలిసావట్లా. డాక్టర్ చూపించాలి ఏమిటో. ఎప్పుడు వచ్చానన్నా? ఇప్పుడేనన్నా. వెళ్ళిన పని అయిందా? కుట్ల మీద కుట్లు కుట్ల మీద ఎట్లా అవుతుందన్నా? మేము బయలుదేరేటప్పుడు పిల్ల ఎదురైందిలే. జరగవలసిన పని జరగకపోగా జరగకూడని పని జరిగిపోయింది. కుట్లు ఇట్టో మావా, యాదవ జీవితం. అరే కుట్లు కుట్లు చెప్పు తీసుకొడతా. నీ వరస చూస్తుంటే నా ఆపరేషన్ మీద ఏదో డబుల్ మీనింగ్ కొడుతున్నట్టుగా ఉన్నదే. చంప పగల కొడతా. నమస్తే సారు. ఈ దినం ఆయుధ పూజ. మీరు వచ్చి నిత్సాలకు జర పూజ చేయండి. మా మామ రాలేడండి. ఏ మొన్న ప్రభుత్వ ఆసుపత్రిలో ఆవేశపడక మామ కుట్లు. అసలు ఏం జరిగిందంటే అండి, ఇక్కడ జరిగింది కాడు గుడ్డు. నేను రాలే. ఏంది ఇవాళ పెద్ద సార్ ఏదో పోగొట్టుకున్నట్టున్నాడే. ఇంకా పోగొట్టుంది. ప్రతి ఎదవా వచ్చి పోగొట్టుకున్నారంట.